హలో న్యూ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ఆదిశ్రీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో ఏంటంటే ఒక లంచ్ రెసిపీ అలాగే ఒక స్నాక్ చూపించబోతున్నాను. ఇదైతే మష్రూమ్ రైస్ అనమాట. సో ముందుగా దానికి బాండీ తీసుకొని గీ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక యాలుక్కాయ, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, షాజీరా, ఒక బిర్యానీ ఆకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే మసాలాలన్నీ తగ్గించుకోవచ్చు మీ రైస్ క్వాంటిటీని బట్టి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ని బాగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసాను అనమాట. దీంట్లోనే కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. నేనైతే ఇద్దరికి కలిపి చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసైనా సరే కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా అంతే, మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ పెద్ద క్వాంటిటీలో మొత్తం ఫ్యామిలీ మొత్తానికి ప్రిపేర్ చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు దీంట్లో రకరకాల వెజిటేబుల్స్ అన్ని కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, టమాటోస్ కూడా వేసి మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. టమాటోస్ అన్ని కూడా బాగా మగ్గాలి. అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ వేస్తున్నాను. నేను లాస్ట్ టైం మష్రూమ్ తోనే చేశాను. నాకు ఇప్పుడు క్యాలీఫ్లవర్ కూడా వేయాలనిపించింది. సో అవి కూడా వేస్తున్నాను. చెప్పాను కదా, వెజిటేబుల్స్ అయితే మీ ఇష్టము. క్యారెట్, బీన్స్ ఇంకా రకరకాలుగా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాలీఫ్లవర్, మష్రూమ్స్ వేసాను. ఇవి కూడా వేసి 1 నిమిషం మూత పెట్టి అలా మగ్గించిన తర్వాత దీంట్లోకి పెరుగు యాడ్ చేయాలన్నమాట. పెరుగు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. పిల్లలకి ఏమన్నా స్పైసీ అట్లా ఉన్నా కూడా పెరుగు వేయటం వల్ల మొత్తం తగ్గిపోతుంది అనమాట. ఒక 2 స్పూన్లు దాకా పెరుగు వేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు దీంట్లోనే టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే ఒక చిటికెడు ధనియాల పొడి, కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం కారం వేసుకోండి, సరిపోతుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, లైట్గా వేసుకోండి కారము. సో ఇవన్నీ వేసేసి కలిపేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేసిన తర్వాత కొంచెం ఉడుకుతుంది అని అనుకున్నప్పుడు నేను 1 గ్లాస్ రైస్, బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ 1.5 గ్లాస్ మనకి వాటర్ తీసుకున్నాను. ఆల్రెడీ చాలా ఎక్కువ వాటర్ వచ్చేసినాయి. సో సరిపోతుంది అనమాట 1.5 గ్లాస్ అయితే. తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేసాను. మీరు నార్మల్ రైస్ కనుక తీసుకుంటే 2 గ్లాసులు వేసుకోండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్. నేను ఇంకా లాస్ట్లో రైస్ కుక్కర్లో పెట్టేశాను అనమాట, కొంచెం మంచిగా వస్తుంది రైస్ అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే మనకి మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. తప్పకుండా నా మాట విని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? మష్రూమ్ పిల్లలకి చాలా మంచిది. ఒకవేళ వాళ్ళు పెద్ద ముక్కలు తినట్లేదు అంటే చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేయండి, అలా అయినా ఈజీగా తినేస్తారు. ఈ మధ్య మా పాప అయితే చాలా బాగా మాట్లాడుతుంది, అందుకే ఈ క్లిప్ ఒకసారి యాడ్ చేశాను, చూసేయండి. మమ్మీ అవకాడో అమ్మ నాకు పెట్టమ్మా. థ్యాంక్ యూ. మమ్మీకి ఏదో చెప్పావుగా ఇందాక, చెప్పా. యాక్ లేదులే కానీ నువ్వు మమ్మీకి ఇందాక ఒకటి చెప్పావు కదా, అది చెప్పవా అమ్మలో? నువ్వు చూసావా? ఏం చూసావు? ఎక్కడుంది? వద్దు వద్దు వద్దు, తీయొద్దు. వద్దమ్మా, కబోర్డ్కి ఎందుకే కిస్సులు? వద్దొచ్చి నాకు పెట్టు. మామ సైకిల్. యా, నువ్వు పడతావు కదా అది ఎక్కితే. కూర్చుంటే కాదు, అది ఎక్కితే నువ్వు పడతావు అమ్మా. యా, లైట్ వేసాను. అవునమ్మా, లైట్ వేయకపోతే కనపడదు. నీకు కనిపిస్తుందా? ఆ లైట్ వద్దు ఇంకా. యా, ఓన్లీ 1 లైట్. మోగుతుంది. ఆమ్లెట్ వేస్తే అది మోగిద్దా? ఓకే, నువ్వు చూసావా అప్పుడు? అంటుందా?
ఆవకాడో ఇంకా రాగి జావా తాగావా? తాగలేదా? ఎందుకని? ఇంకా ఉందా? తినలేదా? తినేసావు ఆవకాడో. యా, నువ్వు గుడ్ గర్ల్, వెరీ గుడ్ గర్ల్. ఏ నీ చేతికి ఏమైంది? ఎందుకు అబ్బాయింది? ఓకే ఓకే. ఎక్కడి నుంచి పడ్డావు నువ్వు? విండోలోంచి పడ్డావు కదా, టేబుల్ మీద నుంచి. అది కబోర్డ్. మరి నువ్వు నెక్స్ట్ టైం కేర్ఫుల్గా ఉంటావా? ఇంకా నెక్స్ట్ స్నాక్ అయితే ఏం లేవు తినడానికి అని అనిపించింది నాకే. సరే కదా అని చెప్పేసి ఇట్లా బెల్లంతో గోధుమ పిండితో గవ్వలు అయితే చేశానమాట. సరే మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి షేర్ చేస్తున్నాను. మీ పిల్లలకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈవినింగ్ టైంలో ఎప్పుడన్నా ఏదైనా తినాలనిపించినప్పుడు. సో నేను ఇక్కడైతే ఒక 3 కప్పుల దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను అనమాట. మీరు ఇది నార్మల్గా అయితే మైదాతో చేస్తారు, నేను ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. దీంట్లోకి 1 స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. క్రిస్పీగా రావడానికి బాగుంటుంది అనమాట. ఇంకా మొత్తం వాటర్తో కలిపేసుకోవడమే, మన గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే. కొంచెం దీంట్లో ఒక 2 స్పూన్లు బెల్లం పొడి కానీ లేదంటే షుగర్ కానీ వేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే ఈ పిండిలో ఏమి వేయలేదనమాట. తర్వాత ఎలాగో బెల్లం పాకం పట్టేస్తాం కదా అని చెప్పేసి నేను ఇంకా పిండిలో యాడ్ చేయలేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, కానీ కలుపుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వాటర్ తక్కువ వేసుకుంటూ కలుపుకోండి. ఒకసారి లూజ్ అయిందంటే మళ్ళీ కష్టం అనమాట. ఈ విధంగా చిన్న చిన్న లడ్డు లాగా చేసేసుకొని బాల్స్ లాగా మనం గవ్వలు ఒత్తుకోవడమే. నేను ఫస్ట్ ఇక్కడ కొంచెం పెద్దవి చేశాను. ఇది రీసెంట్గా ఇండియా నుంచి తెప్పించుకున్నాను అనమాట, గవ్వలు చేసేది చెక్క. సో దీంతో చూపిస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోయినా సరే ఫోర్క్తో కానీ లేదంటే మనం డీప్ ఫ్రైకి వాడతాం కదా దాంతో అయినా సరే చేసుకోవచ్చు అనమాట. ఇవి నాకు కొంచెం ఈ బాల్స్ అయితే పెద్దగా వచ్చినాయి గవ్వలు అని అనిపించింది. నేను తర్వాత మళ్ళీ చిన్న చిన్న బాల్స్ చేశాను, ఎందుకంటే చిన్నపిల్లలకి కదా వాళ్ళకి చిన్న చిన్నగా ఉంటే బాగుంటుందిలే అని చెప్పేసి మళ్ళీ చిన్న చిన్న బాల్స్ చేసేసి అన్నీ ఒత్తేసాను అనమాట. ఇది మీకు ఎక్కువ టైం పట్టదు, ఒక 1/2 అవర్ 1 అవర్లో అయిపోతుంది అనమాట ఈజీగా. నేను ఇంకా తక్కువ చేశాను. 3 కప్పులు అంటే ఎంతసేపు పడుతుంది చెప్పండి? ఇయే వీళ్ళకి 1 వీక్ దాకా వస్తాయి. కొంచెం చిన్న చిన్న క్వాంటిటీస్లో డిఫరెంట్గా స్నాక్స్ అయితే చేస్తూ ఉండండి, వాళ్ళకి తినడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఒకేలాంటివి కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కాకుండా అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది. సో చూసారు కదా, ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వలన్నీ కూడా దాంట్లో వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. మనం గోధుమ పిండితో చేస్తున్నాము బాగా రావేమో అస్సలు అనుకోవద్దు, చాలా బాగా వస్తాయి. అంత క్రిస్పీగా ఫ్రై అయ్యాయి అని కూడా నేను తర్వాత చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోండి. చూసారు కదా, నేను ఇందాక చెప్పింది ఈ గరిటె అనమాట. ఈ గంటతో కూడా చేసుకోవచ్చు గవ్వలు. సో ఇంకా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మొత్తం అన్ని కూడా తీసేసుకొని ఒక గిన్నెలో సపరేట్గా పెట్టేసుకోండి. ఇంకా ఇప్పుడైతే బెల్లం సంబంధించింది అనమాట. ఇది బెల్లం పాకం. మనం 3 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం కదా, 1.5 కప్పు దాకా బెల్లం తురుము వేసుకోండి. నేను ఇక్కడ బెల్లం పౌడర్తో చేయట్లేదు, బెల్లం తురుము వేసుకుంటున్నాను. ఒక 1.5 కప్పు దాకా వేసుకొని చిన్నగా ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని కలుపుకుంటూ మంచిగా పొంగొచ్చిన దాకా ఉడకబెట్టుకోండి. ఇది మనం పాకం కాబట్టి చాలా దగ్గరుండి కుక్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఈ గవ్వలు చూడండి ఎంత క్రిస్పీగా పట్టుకుంటేనే విరిగిపోతున్నాయి అనమాట, అంత క్రిస్పీగా వస్తాయి. సో నెక్స్ట్ అయితే ఇంకా బెల్లం పాకం మరుగుతున్నప్పుడు నేను ఇక్కడ యాలకుల పొడి కూడా వేసుకున్నాను. పక్కన ఇట్లా నీళ్ళతో ఒక గిన్నె పెట్టుకొని చూసుకుంటూ ఉండాలన్నమాట ఈ పాకం వచ్చిందా రాలేదా అని. మనకి ఇది తీగ పాకం అయితే వచ్చింది. చూసారు కదా, ఇట్లా చిన్న బాల్ లాగా అవ్వాలన్నమాట. మనం వాటర్లో వేసినప్పుడు మరీ హార్డ్ బాల్గా అవసరం లేదు, జస్ట్ ఒక లైట్గా చిన్న బాల్ లాగా వస్తే సరిపోతుంది. ఆ స్టేజ్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలన్నీ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ ఆ బెల్లం పాకం అంతా కూడా గవ్వలకు పట్టాలి. పట్టేంత వరకు కలిపేసుకున్నాం కదా. సో చూడండి, ఈ విధంగా కలిసిపోతుంది మొత్తం కూడా. ఇవి నార్మల్గా తినదేమో గట్టిగా ఉంటాయి కదా అని అనుకున్నాను. లాస్ట్ టైం ఇండియా నుంచి మా అమ్మ పంపించినప్పుడు బాగా తిన్నదనమాట, అందుకని చెప్పి నేను కూడా ఇంట్లో ట్రై చేశాను. సో మీరు కూడా ట్రై చేయండి. 2 years అబోవ్ పిల్లలకైతే ఈజీగా పెట్టొచ్చు, వాళ్ళకి అన్ని పళ్ళు వచ్చి ఉంటాయి కదా. సో ఈ విధంగా మొత్తం పాకం అంతా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసుకొని ఈ గవ్వలన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఆరితే మనకి మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట. లేదంటే ఒకే దగ్గర ఉంటే మొత్తం అతుక్కుపోతాయి.
ఎక్కువ మంది షుగర్ పాకంతో చేస్తారు, పంచదార పాకంతో. నేను బెల్లం పాకం ట్రై చేశాను, చాలా బాగా వచ్చినాయి బెల్లంతో కూడా. ఒకసారి ట్రై చేయండి. అవును, అసలు మీ పిల్లలకి 1 year దాటిన తర్వాత నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏం పెడుతున్నారు కింద కామెంట్ రాయండి. చాలా మంది మామ్స్కి అయితే యూజ్ అవుతుంది ఆ కామెంట్. సో మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.